గీతక్క నమస్తే. నా పేరు వంశీ. మేము ముగ్గురు అన్నా తమ్ముళ్ళం. అదొక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నా స్టోరీ నీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా యూట్యూబ్ లో పోస్ట్ చేస్తావా అని చెప్పి ఒక తమ్ముడు కామెంట్ చేశాడు ఇన్స్టాలో. నిజంగా షాక్ అయిపోయాను అనమాట. పోతే తన స్టోరీకి వచ్చేసి ముగ్గురు మగపిల్లలంట, ముగ్గురికి మ్యారేజ్లు అయ్యాయి. అన్నయ్యని బాగా చదివించి జాబ్ వచ్చిందంట. ఇంటి బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవడం వల్ల ఆ అబ్బాయికి అయితే జాబ్ లేదు, మేస్త్రి పని చేస్తాడట. ఇక విషయానికి వస్తే కట్ చేస్తే తనని ఒకలాగా అన్నయ్యని ఒకలాగా చూస్తున్నారట. అది ఏమాత్రం తనకి తన భార్యకి నచ్చట్లేదట. అలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఆ స్టోరీ పెట్టాడండి. ఎందుకు ఇది అస్సలు న్యాయం అనిపించట్లేదు అనమాట. కడుపును పుట్టిన బిడ్డలనే మనం ఇలా చూస్తే ఇంకా కట్టుకున్న భార్య పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో ఎవరైనా మనల్ని తక్కువ చూపు చూసి మాట్లాడినా అంత పట్టించుకోం గానీ సొంత తల్లిదండ్రులు అలా చేశారంటే అదొక పెద్ద నరకం అబ్బా, అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. పోతే తన సంపాదన తక్కువ, వాళ్ళ అన్నయ్య సంపాదన ఎక్కువ అని చెప్పి చాలా బాధగా అయితే నాకు ఇలా స్టోరీ పెట్టారు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లిదండ్రులను పెట్టారు అంటారు. ఇలాంటి తల్లిదండ్రులు ఏమన్నాలో నాకు అర్థం కావట్లేదండి. మీరేమంటారో కామెంట్ చేయండి.